రెండవ అక్షరమైన అణాని ఇంగ్లీష్లో లాగా వంకరగా పలకటం ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. అలాగే ష అనే అక్షరాన్ని కూడా ఇంగ్లీష్లో లాగా వంకరగా పలకడానికి వీలుపడదు. వీటిలో వేటికి కూడా ఆ విధంగా పలకడానికి వీలు పడనప్పుడు కేవలం ష అక్షరానికి మాత్రమే ఎలా వీలవుతుంది? ఇది గమనించకుండా చాలామంది తమకు తెలిసిందే తెలివి అని చెప్పి షకారాన్ని శ లేదా సే అని ఇంగ్లీష్లో లాగా వంకరగా పలుకుతూ తప్పు చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. ఇదే నిజమని మొండిగా వాదిస్తున్నారు అనడానికి నా అనుభవంలో జరిగిన 2 సంఘటనల్ని వివరిస్తాను. ఒకసారి ఒక సీరియల్ డబ్బింగ్లో ఒక ఆవిడ డబ్బింగ్ చెప్తూ అందులో ఉన్న ఒక అంశాన్ని ఈ విధంగా చెప్పింది. అక్కడ రాముడు సీతను శంకించెను అని రాసి ఉంది. కానీ ఈవిడ రాముడు సీతను శంకించెను అని చెప్పింది. అప్పుడు నేను ఆవిడతో ఇలా అన్నాను, శంఖంలోని శంఖ కదా మనం చెప్పాల్సింది, మీరు శంఖ అని చెప్పడం వికారంగా ఉంది అన్నాను. దానికి ఆవిడ, నాకు తెలుసండి, నేను రచయిత్రిని, ఇది తెలుగు భాషలోని స అనే అక్షరము, వాడుకలో మనము సగా మార్చుకోవచ్చు అని వాదించింది. దానికి నేను అంగీకరించకపోవడంతో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు వాళ్ళు వచ్చి దానిని రాముడు సీతను శంకించెను అని చెప్పమని కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోయారు. రాముడు సీతను శంకించెను అనేది ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి చూడండి. రాముడు సీతను శంకించెను. ఈ మార్పును అంగీకరించడానికి ఆ ముగ్గురు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇంకో సంఘటన గురించి చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు అను ఒక కథానిక నడుస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒక సమాలోచనకు సంబంధించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ప్రభు, అది మీ శంకయ్య ఉండవచ్చు అనే పదం వాడాడు. అదేమిటండి, మీరు చెప్పే దాంట్లో కృష్ణదేవరాయలు శంక అనేలాగా అర్థం వస్తుంది, దయచేసి దాన్ని శంకగా మార్చుకోండి అని చెప్పాను. అప్పుడు కొంత చర్చ తర్వాత అది యథావిధిగా శంకగా మార్చేశారు. ఇలా నా చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘటనల్ని చూడటం జరిగింది. ఈ విధంగా షకారాన్ని షకారంగా పలికే చాలామందిని అవమానించటం నేను గమనించాను. ఇలా షాని స, సే, శాగా పలికే వాళ్ళందరూ స్పృహ ఉన్నప్పుడు దానిని సకారంగా పలుకుతూనే, స్పృహలో లేనప్పుడు సహజమైన షకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. కావాలనే దీనిని ఉద్దేశపూర్వకంగా తాము నమ్మిందే నిజంగా చెప్పడం కోసమే ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది నిజం. ఇలాంటి వారికి ఒక ప్రశ్న, శృంగేరి, శృంగారం, శృంగం వీటిలోని షలను మీరనుకునే ఇంగ్లీషు స అక్షరంలాగా పలకగలరా? అంటే సకారం రాకుండా పలకాలి, శృంగం అనేది రాకుండా ఉచ్చరించాలి. ఏ రకంగా చూసినా అది సాధ్యపడదు. ఇలాంటి పదాల్ని ఉచ్చరించినప్పుడు మనకు అసలు నిజం తెలుస్తుంది. అలాంటప్పుడు దీనిని అంగీకరించి మిగతా అన్ని చోట్ల దీన్ని ఉపయోగించడానికి భేషజానికి పోవడం సరికాదు. పరిస్థితి ఎక్కడి దాకా పోయింది అనంటే, రాసేది శ్రీ, పలికేది శ్రీ. మరో తేలికైన బలమైన ఉదాహరణ చెప్తాను. షకారం పొల్లు అక్షరంగా వచ్చినప్పుడు అందరూ షాగానే పలుకుతారు. ఉదాహరణకు రమేష్, సురేష్, వెంకటేష్, ఆంధ్రప్రదేశ్.
వీటిలోని ఏ పదంలోనైనా చివరి అక్షరమైన ష్ అనే పొల్లు అక్షరాన్ని ఇంగ్లీష్ అక్షరంలో లాగా లాగా పలికే వీలు లేదు కదా. అలా పలికితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. రమేష్, సురేష్, వెంకటేష్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ విధంగా పలికితే భాష ఎంత దారుణంగా అనిపిస్తుందో అర్థమవుతుంది కదా. షకారాన్ని శాగా ఉచ్చరించినప్పుడు వినేవారందరికీ అంతే కర్ణకఠోరంగా ఉంటుంది. ష్ పొల్లు అక్షరము అకారంతో కలిపి షాగా మారితే, ఒక్కసారి అది నిర్ధారణ అయిపోతే ఇంకా మరో చోట షాని శాగా పలకటంలో ఎలాంటి అర్థమూ లేదు. అలా పలికితే తెలుగు భాష పట్ల ద్రోహం చేసినట్లే అవుతుంది. అది మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు ష నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఈ య వీటిని పలికినప్పుడు నోటిలో నాలుక ఎక్కడైతే తగులుతుందో అక్కడి నుంచి క్షలోని షాని పలికితే వచ్చేదే ష. వీటిని తెలుగు భాష వర్గీకరణలో తాళవ్యములు అంటాము. డ అణ పలికినప్పుడు నోటిలో నాలుక ఏ భాగంలోనైతే తగులుతుందో అక్కడి నుంచి షకారాన్ని పలికితే అదే షా అవుతుంది. వీటిని తెలుగు అక్షరమాలలో వర్గీకరణలో మూర్ధన్యములు అంటాము. తెలుగు భాషలో షకారం యొక్క నిజమైన ఉచ్చారణ తెలిసి ఉండి కూడా వీరు తప్పుగా పలుకుతున్నారు అనడానికి మరొక బలమైన చివరి ఉదాహరణ నేనిక్కడ చెప్పబోతున్నాను. అది ష, ష, స. ఈ మూడు అక్షరాల యొక్క గుణింతాలను షకారాన్ని శాగా పలికే సు, శృ అనేది రాకుండా షకారం యొక్క నిజమైన గుణింతము ష, షి, షు ఈ విధంగా రావాలి. రెండవదైన ష, ష, షి, షు ఈ విధంగా రావాలి. మూడవది స, సి, సు ఈ విధంగా రావాలి. ఇప్పుడు మీరు చెబుతున్న షాని ఇంగ్లీష్లో లాగా శాగా పలికేవారందరూ స గుణింతాన్ని ఏ విధంగానూ సకారం రాకుండా పలకడం మీ వల్ల కాదు. కాబట్టి షకారంతోనే గుణింతం పూర్తవుతూ ఉంది. దయచేసి ఈ మూడింటి గుణింతాలని ఒకసారి పలికి చూసుకోండి. ఒకదాని శబ్దం మరోదానికి రాకుండా ప్రయత్నించి చూడండి. అది సాధ్యం కాదు. షకారం షకారమే. షకారంతో పలికి చూడండి. అప్పుడు అన్ని గుణింతాలు సరిగా ఉంటాయి. ఇది ష నిర్మాణ ప్రక్రియ, ష ఉచ్చారణ. ఇక నుండి దీనిని ఉపయోగించి మీ భాషను సంస్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియోను చివరిదాకా చూస్తే కొన్ని రహస్యాలు తెలుస్తాయన్నాను కదా, అవేంటో ఇప్పుడు చెప్తాను. మాతృభాష సరిగా ఉంటే తర్కము సరిగా ఉంటుంది. తర్కం సరిగా ఉంటే సత్యాన్వేషణ సరిగా ఉంటుంది. అయితే తెలుగు భాషలో షాని షాగా పలికేవారు ఉన్నారా లేరా అనే అనుమానం మీకు రావచ్చు. అందుకు సమాధానం ఉన్నారు అని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, గరికపాటి నరసింహం గారు, ఇంగ్లీషు ప్రభావానికి లోను కానటువంటి వేద పండితులు, అర్చకులు, పురోహితులు, అవధానులు, ఇంకా మొత్తం తెలంగాణ ప్రజలు ఉన్నారు.